ఈరోజు సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే దానికంటే ముందుగా అసలు గోచార స్థితి ఎలా ఉంది. గ్రహాలు మనకి వృషభంలో రాహు సంచారం జరుగుతుంది. సెప్టెంబర్ మాసంలో 1వ తేదీ నుంచి చంద్రుడు మిథునం నుంచి ప్రారంభమై మరలా మిథునం వరకు వస్తాడు. అలాగే రవి కుజులు సింహంలో సంచరిస్తూ, బుధుడు శుక్రుడు కన్యలోని, వృశ్చికంలో కేతువు, మకరంలో శని గురువుల యొక్క సంచారం జరుగుతూ ఆ యొక్క గురువు వక్రించుకుంటూ వెనక్కి మరలా మనకి మకరంలోకి వస్తున్నాడు. అదేవిధంగా 6 సెప్టెంబర్ నుంచి కుజుడు మారనున్నాడు. 16 సెప్టెంబర్ నుంచి రవి మారనున్నారు సింహరాశిలోకి. అంటే రవి కుజులు ఇద్దరు కూడా 6కొకరు 16కొకరు మారుతారు. అలాగే 6 సెప్టెంబర్ నుంచి శుక్రుడు నీచ స్థానంలో ఉన్న శుక్రుడు తులారాశిలోకి వెళ్ళిపోతాడు. అలాగే 22 సెప్టెంబర్ నుంచి తులారాశిలోకి బుధుడు వెళ్తాడు. ఈ యొక్క స్థితిని కనుక మనం గమనించినట్లయితే ఎటువంటి పరిస్థితి రానుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా గోచార గ్రహాలు ఏవైతే ఉంటాయో అవి రాశిపరంగా లేదా లగ్నపరంగా మనం చూసుకుంటూ ఉంటాం. వీటికంటే ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటిది మనము జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి. అంటే మనం పుట్టినప్పుడు గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, ఏ విదశ నడుస్తుంది, ఇప్పుడున్నటువంటి మనం చేసే పనికి అది సపోర్ట్ చేస్తుందా లేదా, మనం ఒక వ్యాపారం ప్రారంభిద్దాం అనుకుంటున్నాం, లేదా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం, గృహం కట్టుకుందాం అనుకుంటున్నాం, ఒక సంతానం గురించి ప్లానింగ్ చేసుకుందాం అనుకుంటున్నారు, వీటికి అది సపోర్ట్ చేస్తుందా లేదా అనేటువంటి చాలా ముఖ్యంగా చూసుకోవాలి. మరి ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాం మనము అని చెప్పి చూసినట్లయితే మన గ్రహాలు ఏవైతే ఉంటాయో మనం జన్మించినప్పుడు ఉన్న గ్రహాలకి ఈ గోచార గ్రహాలు ఎనర్జైజ్ చేస్తూ ఉంటాయి, సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అంటే మనం ఒక పని అనుకుంటే ఆ పనికి గ్రహాలు సపోర్టివ్గా ఉన్నప్పుడు ఆ పని జరుగుతుంది. ఈ యొక్క గోచార గ్రహాలు అంత సపోర్ట్గా లేనప్పుడు స్లోగా వెళ్ళడమో, ఆగుతూ వెళ్ళడమో, పని పూర్తిగా అవ్వకపోవడమో జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ గోచార గ్రహాలకు సంబంధించిన ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి రెండూ కూడా అనుకూలించినప్పుడు, అంటే మనం జన్మించిన జాతకంలో ఉన్న గ్రహాలు అనుకూలించము, మనం ఇప్పుడున్న గోచార గ్రహాలు అనుకూలించడం ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటి సందర్భంలో ఏమీ ఇబ్బంది పడకుండా ఆ పని ఎటువంటి దానం ద్వారా, ఎటువంటి శ్లోకం ద్వారా, ఎటువంటి దేవతార్చన ద్వారా చేసుకుంటే ఫలిస్తుందో తెలుసుకొని ఆ యొక్క చిన్న పరిహారం చేసేసుకొని మనం దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఒక్కోసారి రెండూ అనుకూలించినప్పుడు సింపుల్గా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడం కోసం అమ్మవారి పాదాలను కనుక పట్టుకున్నట్లయితే ఈ గ్రహాలన్నీ కూడా అమ్మవారి కనుసైగల్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనకి మంచి ఫలితాలు వస్తాయి. ఇక వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది సెప్టెంబర్ మాసంలో అని చెప్పి చూసినట్లయితే రాశిలో రాహు యొక్క సంచారం ఎప్పుడైతే జరుగుతుందో ఇది క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి గొప్ప అవకాశాలను ఇస్తున్నారు, ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ రుణ సంబంధించినటువంటి విషయాలకి చాలా పాజిటివ్గా ఉంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ డైలీ లైఫ్ ఏదైతే ఉంటుందో నిత్య జీవితము అంటారు, అది కొంచెం గతంతో పోల్చుకుంటే కొంచెం సాఫీగా సాగిపోతూ ఉంటుంది. అలాగే ఇక్కడ 16వ తేదీ వరకు రవి వృషభంలో ఉంటూ 16 నుంచి దీంట్లోకి మారుతున్నాడు కన్యారాశిలోకి. మరియు కుజుడు కూడా చూసుకున్నట్లయితే మనకి 6వ తేదీకి సెప్టెంబర్ 6వ తేదీకి కన్యారాశిలోకి మారిపోతున్నాడు కుజుడు. ఈ మార్పులు అనేటువంటిది ముఖ్యంగా మీకు ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే బాస్ ఒత్తిడి వల్ల కావచ్చు, లేనట్లయితే కొంత వర్క్ ఒత్తిడి వల్ల కావచ్చు, ఉన్న ప్రదేశం మారిపోవాలి, వర్క్ స్టైల్ మార్చుకోవాలి, వర్క్స్ మార్చుకోవాలి, లేదా టీమును మార్చాలి, కిందన పనిచేసే వారిని మార్చాలనేటువంటి ఆలోచనలు బాగా పెరుగుతాయి మీకు. తత్సంబంధంగా కొన్ని మార్పులు అనేటువంటివి చేసుకుంటారు. ముఖ్యంగా వ్యాపారాల్లో ఉన్నటువంటి వారు వాళ్ళ వర్కింగ్ స్టైల్స్ని, వాళ్ళు చేసేటువంటి సిస్టమ్ని మార్చుకుంటారు. ఉద్యోగస్తులు వాళ్ళంతట వాళ్ళుగా మారిపోవడం కానీ, లేదా ఉద్యోగంలో చేస్తున్నటువంటి ఉద్యోగంలో పై అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మారడం కానీ స్పష్టంగా కనబడుతుంది. ఇక ధన సంబంధించినటువంటి విషయంలో మాత్రం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా ఫైనాన్స్ కోసం ఇబ్బంది పడడం అనేటువంటిది ఉండదు. అయితే ఈ యొక్క మాసంలో కొంత మీరు వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్ మూలంగా ఏదైనా అవమానపడేటువంటి ఆస్కారం కనబడుతుంది. ఫ్రెండ్స్ మూలంగా ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ, లేనట్లయితే ఎక్కువ లాభాలు వస్తాయనేటువంటి ఆశతో కొన్ని పనులు చేయడం ద్వారా, ముఖ్యంగా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఈ కార్నర్ పాయింట్స్లో కనుక జాగ్రత్త పడినట్లయితే మిగతా అన్ని విషయాల్లోనే అద్భుతంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కనుక గమనించినట్లయితే ఈ యొక్క
రాశి వారికి, రైతులకి మరియు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి 16వ తేదీ వరకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి వారి గవర్నమెంట్ ద్వారా రావాల్సినటువంటివి ఏవైతే ఉంటాయో కొన్ని వారి నుంచి వచ్చేటువంటి కొన్ని సదుపాయాలు కావచ్చు, లేనట్లయితే గృహ సంబంధించినవి కావచ్చు, ఇటువంటివన్నీ రావడం జరుగుతుంది. చతుర్థంలో సంచరిస్తున్నటువంటి రవి మూలకంగా మీకు పర్టికులర్గా ఏంటంటే ఈ గ్రహాల యొక్క స్థితి ఏదైతే ఉందో ఇది మీకు స్త్రీలకి బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటువంటి స్థితిని కలిగింపజేస్తుంది వృషభం వారికి ఈ మాసంలో, సెప్టెంబర్ మాసంలో ప్రత్యేకంగా. అలాగే ఇక్కడ వివాహ సంబంధించిన ప్రయత్నం చేసేటువంటి వారు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శుక్రుడు వివాహ కారకుడైన శుక్రుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. చూసుకునేటువంటి సంబంధాల విషయంలో సరైనటువంటి సంబంధం ఎంచుకుంటున్నామా లేదా, అది మీకు సరిపోతుందా లేదా, మీకు ఆ వ్యక్తికి మెంటాలిటీ సరిపోతుంది, ఇవన్నీ ముఖ్యంగా జాగ్రత్తగా చూసుకొని మీరు సంబంధం ఓకే చేసుకోవాలి. లేనట్లయితే అనవసరంగా అయ్యో తొందరపడి చేసుకున్నాను అనేటువంటి విషయం తర్వాత మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇక ధనపరంగా బాగుందని చెప్పుకున్నాము, ఉద్యోగపరంగా చేంజెస్ ఉంటాయని చెప్పుకున్నాము, భూపరంగా, గృహపరంగా, వాహనాల పరంగా అండ్ పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఆభరణాల పరంగా లబ్ధి అనేటువంటిది ఉందని ఎటువంటి సందేహం లేదు. ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్ కనుక చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ పర్టికులర్గా మీరు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము అనేటువంటిది మంచి ఫలితాలను ఇస్తుంది. కాకపోతే ఇక్కడ 6 సెప్టెంబర్ నుంచి మాత్రం కొన్ని నిర్ణయాల విషయంలో లేదా సంతానంతో కానీ మీకు తెలియకుండానే చిన్న ఘర్షణ వాతావరణం, మరియు రాజకీయ నాయకులకి, రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి కూడా కొంత ఘర్షణ వాతావరణము, మరియు సినిమా ఫీల్డ్ వాళ్ళకి వాళ్ళ థాట్స్ ఒకటైతే అక్కడ జరుగుతుంది ఇంకోటి అనేటువంటి భ్రమ కావచ్చు, భావన కావచ్చు, వాటి మూలంగా కొంత మీకు అటువంటి ఫలితాలు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. మీరు చేయాల్సినటువంటి దేవతార్చన ఏమిటి ఈ నెలలో అని చెప్పి చూసుకున్నట్లయితే కార్తికేయ స్వామి యొక్క ఆరాధన చేయండి, నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, విష్ణు సహస్రనామాలు రెగ్యులర్గా వినండి, వీలైతే గోవులకి చక్కగా ఆకుకూరలు, క్యారెట్స్ తినిపించండి, నవగ్రహాల్లో కుజగ్రహము దగ్గర దీపారాధన చేయండి, చక్కటి ఫలితాలు వస్తాయి. శ్రీమాత్రే నమః.